హలో అండి, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ బై సింధు. ఇవాటి వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో దూద్ పేడాని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. రెసిపీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ దూద్ పేడాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. రెసిపీ ప్రిపరేషన్ కోసం వెడల్పుగా అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని ఒకసారి వాటర్తో తొలుపుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టుకోండి. ఇందులోకి నేను 3 1/2 లీటర్ ప్యాకెట్లు పాలు అనేది పోసాను. నేను నార్మల్ టోన్ మిల్క్తోనే ఈ దూద్ పేడ రెసిపీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 లీటర్ ప్యాకెట్లు 3 అంటే టోటల్గా 1.5 లీటర్ పాలు అనేది ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను యూజ్ చేశాను. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని పాలు ఫస్ట్ ఒక పొంగు వచ్చే వరకు బాయిలింగ్ అనేది చేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మనకి పైన అలాగే సైడ్స్ పేరుకుంటున్న మేగడిని స్క్రాప్ చేసుకుంటూ పాలల్లోకి వేస్తూ పాలు అనేది మరిగించుకుంటూ కుక్ చేసుకోవాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా ఒక పొంగు వస్తున్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ పాల క్వాంటిటీ అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి పావు వంతు వచ్చే వరకు బాయిలింగ్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలి. మీరు హెవీ బాటమ్ ప్యాన్ తీసుకున్నప్పటికీ కూడా మీరు అది కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోకపోతే సైడ్స్న పాల క్వాంటిటీ రెడ్యూస్ అయ్యేటప్పుడు బ్రౌనిష్ లేయర్ లాంటిది ఏర్పడిపోయి కోవా తినేటప్పుడు అంత రుచికరంగా ఉండదు. సో సైడ్స్ పేరుకుంటున్న మేగడి అలాగే పైన పేరుకుంటున్న క్రీమ్ని స్క్రాపింగ్ చేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ లో టు మీడియం హీట్లో ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ప్రాసెస్ అనేది కుక్ చేసుకుంటూ ఉండాలి. నేను తీసుకున్న నాన్ స్టిక్ కడాయి నాకు తిప్పుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఇరుకుగా అనిపించిందండి. సో అందుకనే నేను కొంచెం వెడల్పుగా ఉన్న మరొక పెద్ద సైజ్ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మనకి పాలు క్వాంటిటీ తగ్గే కొద్దీ పాలు అనేవి చిక్కపడుతూ ఉంటాయి. వీడియో క్లిప్లో మీరు చూస్తే ఫస్ట్ పాలు అనేది ఒక హాఫ్ క్వాంటిటీకి రెడ్యూస్ అయినప్పుడు థిక్నెస్ కన్సిస్టెన్సీ అనేది నోటీస్ చేయొచ్చు. తర్వాత పాలు అనేది వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మరింత చిక్కగా అవటం స్టార్ట్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది కంప్లీట్గా లోలో అంటే సిమ్మర్లో పెట్టేసుకోండి. తర్వాత పాలు అనేది పావు వంతుకు తగ్గే వరకు లో హీట్లోని కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. పాలతో ప్రిపేర్ చేసిన మరికొన్ని స్వీట్స్ రెసిపీస్ తాలూకా లింక్స్ అంటే లైక్ కలాకండ్, బాసుంది ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. వాటి తాలూకా లింక్స్ నేను పైన ఐకార్డ్స్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఈ కోవాని ఇన్స్టెంట్ వర్షన్లో మిల్క్ పౌడర్ యూస్ చేసి ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. దాని తాలూకా లింక్ కూడా నేను పైన ఐకార్డ్లో షేర్ చేస్తాను. ఆ రెసిపీ కూడా చెక్ చేయండి. టైం ఎక్కువ లేదు అని అనుకున్నప్పుడు ఆ రెసిపీని కూడా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు పాలు అనేది మనకి మరుగుతున్న కొద్దీ ఆ కలర్ అనేది లైట్గా పేల్ ఎల్లోయిష్ కలర్కి టర్న్ అవుతుంది. అలాగే పాల కన్సిస్టెన్సీ కూడా కొంచెం చిక్కగా అవటం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం 1/3 కప్ అంటే పావు కప్పు ప్లస్ ఎక్స్ట్రాగా 2 టీ స్పూన్ల షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ మరికొంచెం డైల్యూటెడ్గా అవుతుంది. అప్పుడు మరొకసారి గరిటె పెట్టి బాగా పాలు వేడిగా మరుగుతుంటాయి కాబట్టి షుగర్ అనేది కరగడానికి ఎక్కువ టైం పట్టదు. సో కంటిన్యూస్గా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. ఒక స్టేజ్ వచ్చేసరికి ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఆ స్టేజ్లో చేత్తో కొద్దిగా మిశ్రమం అనేది తీసుకుని మీరు ఒక బాల్ కానీ ఏదైనా షేప్ కానీ ఇవ్వడానికి ట్రై చేయండి. అది కనుక జారిపోకుండా అలా నిలబడిపోతే మీకు రెడీ అయిపోయినట్లు. అప్పుడు ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ కోవా అనేది వేడివేడిగా ఉన్నప్పుడే గరిటె పెట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా బాగా మ్యాషింగ్ లాగా చేయండి. సో ఇలా మెదుపుకోవటం వల్ల మనకి కోవా అనేది స్మూత్ టెక్స్చర్ వచ్చి ఎలాంటి లమ్స్ అనేవి లేకుండా అంటే బరకగా పైన స్మూత్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసి బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకున్నాను. సో ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మనం కంటిన్యూస్గా ఇలా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఈ స్టేజ్లో నెయ్యి యాడ్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే దూద్ పేడ అనేది మంచి స్మూత్గా అలాగే బాగా షైనీ టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు 2 అరచేతుల్ని నెయ్యి పెట్టి గ్రీజింగ్ చేసుకుని ఈ కోవా మిశ్రమం నుంచి కొద్దిగా కోవా అనేది తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా జస్ట్ 2 వేళ్ల మధ్యలో పట్టుకుని ప్రెస్ చేస్తే మనకి బేసిక్ కోవా అంటే మనకి స్వీట్ షాప్స్లో అలాగే బయట మనకి షాప్స్లో కోవా ఏ రకంగా అయితే ఉంటుందో అలాంటి బేసిక్ కోవా షేప్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కోవా ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ షేప్స్ అండ్ మౌల్డ్స్లో ఉండే కోవా మేకర్ మెషిన్ అనేది మనకి బయట దొరుకుతుందండి. అలాగే ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. మీ దగ్గర అది ఉంటే డిఫరెంట్ డిజైన్స్ అండ్ షేప్స్తో ఈ కోవా అనేది రెడీ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ సింపుల్గా ఇంట్లో ఉన్న ఒక టూత్ పిక్ తీసుకుని టూత్ పిక్తో కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా డిజైనింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఎనీవే ఈ డిజైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేదా బేసిక్గా కోవా ఎలా చేసుకోవాలో స్టార్టింగ్లో ఊరికే ఫింగర్స్ పెట్టి ప్రెస్ చేసినా కూడా రెడీ అయిపోతుంది. షేప్ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంది. సో నేను చూపించిన ఈ కోవా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చి హెల్ప్ఫుల్ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. ఈ కోవాని మనం ప్రాపర్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో రిఫ్రిజిరేట్ చేసుకుంటే 1 వీక్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. హెల్దీగా ఇంట్లోనే ఇలా కోవా ప్రిపేర్ చేసుకుని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి.
వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.